హెల్తీ డైట్ మీల్ అండి. వ ఈరోజు నేను రాగి వెజిటబుల్ సూప్ అండ్ మిక్స్డ్ వెజ్ సలాడ్ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేశాను. సో, వాటి కోసం నేను ముందుగా క్యారెట్స్, బీన్స్, స్వీట్ కార్న్స్ స్టీమర్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే స్టీమ్ చేశానండి. తర్వాత ఒక బౌల్‌లో 2 స్పూన్స్ రాగి ఫ్లోర్, కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసి చక్కగా లంప్స్ లేకుండా కలవండి. సో దట్ మీకు లిక్విడ్ లాగా మంచిగా వస్తుంది. తర్వాత నేను సాలడ్ కోసం అయితే వెజ్జీస్ సార్ట్ చేశాను. పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్, బెల్ పెప్పర్స్ అండ్ ది క్యాప్సికమ్. ఈ 2 ఆహ్, ప్రిపరేషన్స్ అయితే నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను. టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉందండి. మీరిప్పటి వరకు ఎప్పుడైనా ఆలివ్ ఆయిల్‌తో ఇలా సాలడ్ ఆర్ సూప్ ట్రై చేయకపోతే డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. సో, నేను ఈ 2 డిషెస్ ప్యారలల్‌గా 2 పాన్స్ పెట్టి చేసేసాను. సో, ఫస్ట్ అయితే మనం సలాడ్ కోసం ఆనియన్స్ ఏసి కొంచెం సాట్ చేశాను. అలాగే సూప్ కోసం గార్లిక్ పీల్ తీసేసి చిన్న సైజులో చాప్ చేసేసి ఫ్రై చేశానండి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక చూసారు కదా! బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్ వేసి సాట్ చేశాను. సో, కొంచెం లైట్‌గా సాల్ట్ వేయండి. సో దట్ మీకు ఏంటంటే వెజ్జీస్ అనేవి స్మూత్‌గా ఉడికేస్తాయన్నమాట. మీరు లిడ్ పెట్టేసి స్టీమ్ చేయండి. అండ్ ఇక్కడ గార్లిక్ సాట్ అయిపోయిందండి. సో, నేను ఇందాక స్టీమ్ చేసిన వెజ్జీస్ వేసేసి ఇంకొంచెం సేపు దాన్ని ఫ్రై చేస్తున్నాననమాట. సో దట్ ఆ వెజ్జీస్ ఏమవుతుందంటే మనకి క్రిస్పీగా లైట్ క్రిస్పీగా కూడా కొంచెం తగులుతాయన్నమాట. సో, అవి కొంచెం మంచిగా పాన్‌లో ఫ్రై అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి ఫ్లోర్ లిక్విడ్ పోసేసాను. పోసేసి మంచిగా కలిపేసేయండి సాల్ట్ వేసి. సో దట్ మీకు రాగి ఫ్లోర్ ఉడికేంత వరకు అది తగినంత వాటర్ పోయండి. సూపీ కాబట్టి మనకి సూప్‌గా కావాలి కాబట్టి వాటర్ అయితే తగినన్ని పోసి దానిని ఉడకనివ్వండి. సో, మంచిగా లంప్స్ లేకుండా కలిపేసి మీరు దానికి లిడ్ పెట్టేసేయండి. సాల్ట్, పెప్పర్ వేసేసి టేస్ట్ చూసేసుకోండి. సో, అది ఉడికిపోతుంది. ఇటుపక్క మనం సాలడ్ కోసం ప్రస్తుతానికైతే మష్రూమ్స్ ఇవన్నీ యాడ్ చేసి స్టీమ్ అయిపోతున్నాయి కదా! ఇప్పుడు పన్నీర్ వేసేద్దాం. సో, పన్నీర్ వేసేసి మంచిగా సాట్ చేసేసేయండి. ఈ సాట్ చేసేటప్పుడు మనం ఇందాక స్టీమ్ చేసుకున్న కొన్ని వెజ్జీస్ కూడా లైక్ క్యారెట్, బీన్స్ అండ్ స్వీట్ కార్న్ వేసి లైట్‌గా సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసేయండి. పెప్పర్ వేసేసి ఇంకొక 2 మినిట్స్ అలా సాట్ చేసేసి లిడ్ పెట్టేసేయండి. మన్ చూడండి కలర్‌ఫుల్‌గా అన్ని కలర్స్ ఉన్న వెజ్జీస్ అంతా ఇందులోనే ఉన్నాయి. ఫైనల్లీ గార్నిష్ విత్ చాప్డ్ కొరియాండర్ విచ్ గివ్స్ యూ ద బెటర్ టేస్ట్. సూప్‌లో కూడా వేసేసేయండి. మీకు ఆ కొరియాండర్ స్మెల్ ఆర్ లాస్ట్‌లో ఆ లీఫ్ మనం తినేటప్పుడు అలా తగులుతుంటేనే చాలా చాలా యమ్మీగా ఉంటుంది కదా! అసలు. చూసేసారా? సూప్ కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసేద్దామా ఫైనల్ లుక్? ఇది మిక్స్డ్ వెజ్ సలాడ్ అండ్ దిస్ కమ్స్ అవర్ రాగి సూప్. సూప్ అండ్ సలాడ్‌తో పాటు పపాయ అండ్ ఎగ్స్ కూడా యాడ్ చేశాను హెల్తీ డిన్నర్ కోసం.